ఢిల్లీ పేరుకే దేశ రాజధాని గాని దీనికున్నన్ని తిప్పలు దేశంలో మరే పట్టణానికి లేవు. ఎండాకాలంలో నీళ్ళ తిప్పల, వానాకాలంలో వరద తిప్పల, చలికాలంలో మంచు పొగ తిప్పల. ఇవన్నీ సరిపోవన్నట్లు ఏడాది పొడుగుతా బళ్ళ పొగ తిప్పలుంటే వాటి జాగలకు ఇప్పుడు కొత్తది కూడా చేరింది. మరిగా ముచ్చటేందో మీరే చూడుర్రి. దేశం అంతా దీపావళి పండుగ మారంజుగా జరుపుకుర్రు. ఒడిచిపోయింది గాని ఢిల్లీ కథనే ఒక్కరోజు భాగవతానికి మూతి మీసాలు గీక్కున్న సామెత లెక్కనే అయ్యింది. ముచ్చటేందంటే మొన్న దీపావళి పండుగకు మోగిచ్చిన పటాకుల మోత ఇప్పుడు ఢిల్లీ జనాల సావదలకొచ్చింది. బాంబులు గాల్చంగా లేచిన అడ్డమైన పొగజేయంగా పీల్చుకునే గాలి తమాం ఖరాబ్ అయ్యి ఊపిరి తీసుకునే తందుకు కూడా మస్తు అవస్థలు పడుతుర్రట అక్కడి జనాలు. దీంతోనే సర్కార్ దిగ్గున లేచింది. మోతాదుగా కాల్చుకోర్రి అని అంటే ఎవ్వరు ఇనకపోతిరి. ఇప్పుడు చూడుర్రి ఏమైందో అని. ఎట్లా బాగు చేయాలనో తెలియక తలకాయ పట్టుకుంది. అదే పాయ నీళ్లు ఖరాబ్ అయినాయంటే ఎక్కడికెంచన్నా తెచ్చుకొని తాగొచ్చు గాని గాలి ఖరాబ్ అయితే ఏడికెంచి తెస్తాం, జనాలకు ఇంతనన్నా సోయి ఉండొద్దా అని బాధపడుతుర్రు. అయితే మేము ఒక్కళ్ళం పటాకులు గాలిస్తేనే గాలి ఖరాబ్ అవుతుందా అని ఎవ్వళ్ళ కాళ్ళు అనుకున్నారు కావచ్చు. అట్లా అందరికందరూ అట్లనే అనుకొని కాల్చేటాళ్లకు ఇప్పుడు గాలి పీల్చుడే గగనం అయ్యింది. పటాకుల పొగ చేయంగా ఒక్కటేసారి చరిత్రలో ఎన్నడూ లేనంత డేంజర్ల పడ్డదట గాలి. గిట్లయితే ఎట్లా? ఏదైనా పనిముట్టు పాడైతే సర్కారు వెంటనే బాగు చేపిస్తుంది గాని గాలి ఎట్లా బాగు చేపియాలే? గీ సోయ జనాలకు ఉండాలి కదా. ఈ కాడ నుంచన్నా గాలి ఖరాబ్ కాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు దీన్నో బాధ్యతగా తీసుకోవాలి. ముంగట చలికాలం వస్తుంది. ఇప్పుడు ఇంకా పొగ మంచు ఉంటది కాబట్టి జర్రంతా సహకరించాలి అని జనాలను కోరుతుంది. ఇటు మన హైదరాబాద్ లో కూడా మొన్నటి పటాకుల మూతకు గాలి బానే ఖరాబ్ అయిందట. మొత్తానికి ఒక్కరోజు సంబరం జనాల సౌదలకొచ్చింది ఢిల్లీలో.